అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏముందిరా కాంబినేషన్ అనేలా ఉంటుంది కదా కొబ్బరన్నం, కోడికూర. చూస్తే చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ చేసుకొని తిన్నప్పుడు ఆ రుచి అమోఘం, అద్భుతం, ఆహా! ఓహో! అనిపిస్తుంది. మరి అంత గొప్ప రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? ఈరోజు కొబ్బరన్నం మట్టి పాత్రలో చేస్తున్నాను. ఇంకా రుచి బావుంటుంది. ఈ మట్టి పాత్రలో ముందుగా ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, సగం అనాస పువ్వు ఇలా గరం మసాలా ఉండి లేనట్టుగా కొద్ది కొద్దిగా మాత్రమే వేయాలి. ఎందుకంటే కొబ్బరన్నంలో కొబ్బరే కదా డామినేట్ చేయాలి. తర్వాత 2 ఇలాచీలు, 3 పొడవుగా చీల్చుకున్న మిర్చి, అవి అలా వేగాయో లేదో కాజు వేసేయాలి. కాజు కొంచెం వేగాయో లేదో పొడుగు పొడుగుగా చీల్చుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఇవి బాగా మగ్గడానికి ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్స్ కోసం కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అయితే ఇవి బాగా ఫ్రై అయ్యే లోపల మనం కొబ్బరి పాలు తీసి రెడీగా పెట్టుకోవాలి. దానికోసం ఫ్రెష్ కొబ్బరిని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి మంచిగా వడగట్టాను. చిక్కటి కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి. ఈ గ్లాస్తో ఈరోజు 3 గ్లాసుల కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. 3 గ్లాసుల కొబ్బరి పాలు అంటే 1.5 గ్లాస్ బియ్యం మాత్రమే. 1.5 గ్లాస్కి 3 గ్లాసుల కొబ్బరి పాలు. ఇది కొలత. దీని ప్రకారం చేసుకుంటే కరెక్ట్గా అవుతుంది. ఆ తర్వాత ఒక పొంగు రావాలి. కొద్దిగా ఉడుకు పట్టి కొద్దిగా పొంగు వస్తుంది కదా, అప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న 1.5 గ్లాస్ బియ్యంని దానికి యాడ్ చేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకుంటే టేస్టీ మంచి అరోమాతో గుమగుమలాడిపోయే కొబ్బరన్నం రెడీ అవుతుంది. పాలు తీసుకోవడం ఒక్కటే పని, ఆ తర్వాత అంతా చాలా ఈజీ ప్రాసెస్ ఈజీయే కానీ మంచి రిచ్ ఫీలింగ్ వస్తుంది. నేనైతే ఈరోజు కొబ్బరన్నంని మంచి కోడికూరతో సర్వ్ చేస్తున్నాను. వెజిటేరియన్స్ అయితే కొబ్బరన్నంని చాలా రకాల మసాలా కర్రీస్తో తినొచ్చు. ఆలు కుర్మాతో, గుత్తి వంకాయతో అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఒకసారి ఈ కొబ్బరన్నంను తయారు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే నా వీడియోకి లైక్ కొట్టారు, ప్లీజ్ లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూస్తుంటే తినేసాక కూడా మళ్ళీ ఆకలిస్తుంది, అంత టేస్టీగా ఉంది. అంతేనండి, తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.